122 కాస్త 170గా మారింది. అలాంటప్పుడు 290 అనేది ఎలా మారాలి? హౌ టు చేంజ్ యాజ్ 290? ఏ ఆప్షన్ 362, బి ఆప్షన్ 344, సి ఆప్షన్ 332, డి ఆప్షన్ 313 అంటాం. ఓకేనా? ఇందులో ఏది మనకు ఆన్సర్ని తెచ్చిపెడుతుంది అనేది ప్లాన్ చేసుకోవాలి. రైట్. ఈ 122, 170, 290 మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా ఏదో ఒక సంఖ్యకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇదేమో 169 + 1 అని రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? ఇది 121 + 1 అని రాయొచ్చు. ఇదేం రాయొచ్చు? 289 + 1 అని రాయొచ్చు. వెరీ నైస్. దీన్ని ఏం రాయొచ్చు మనం? 11 యొక్క వర్గము ప్లస్ తోక. ఇదేం రాయొచ్చు? 13 యొక్క వర్గము ప్లస్ తోక. ఇక్కడ బేస్ సంఖ్యలు ఉండొచ్చు లేదా ప్రధాన సంఖ్యలు కూడా కావచ్చు. ఇక్కడ చూడండి, ఇది 17 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలే. నెక్స్ట్ వచ్చేది ఏముంటుంది? 19² + 1 ఉంటుంది. జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. 19 హోల్ స్క్వేర్. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. 9 యొక్క వర్గం ఎంత? 81. 1 స్క్వేర్ ఈజ్ 1. ఒక 9, 9 రెంట్లు ఎంత? 18. సో 1, 16, 1, 361 ఉందా ఆప్షన్లో? లేదా. ప్లస్ తోక కలపాలి. +1 = 362. yes, absolutely correct. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎగ్జామినేషన్లో మీకు ఏమన్నా తగిలినాయి అంటే దీంట్లో నుంచే వస్తాయి ప్రాబ్లమ్స్. 1కి 2 సార్లు 3 సార్లు మనం దీన్ని రివైజ్ చేసుకుంటే చాలు. యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్. ఓకేనా?